హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ శంకర్. మేమైతే నిన్న మామిడికాయ పచ్చడి పెట్టుకున్నామండి. 25 కాయలు మా వారు తీసుకొచ్చారు. ఆయనే కోస్తున్నారు. నేను అన్నీ క్లీన్ చేసి తుడిచేసి ఒక బేషన్లో వేసుకుంటున్నాను. అలా కోస్తుంటే నేను క్లీన్ చేశానండి. ఇవి ఆరబెట్టుకుంటున్నాము. అంటే తడంతా పోవాలి కదా, తడిపోవాలనేసి కొద్దిగా దగ్గరికి ముడతలా అవుతాయి కదా కాయలు, కొంచెం బాగుంటాయి అనేసి అలా ఫ్యాన్ కింద ఆరేసాను. ఇటు మా అత్తగారు మసాలా కోసం రెడీ చేస్తున్నారండి. మెంతులు, ఆవాలు 100 గ్రాములు 100 గ్రాములు అండి. అంటే 25 కాయలకి సరిపడా మసాలా రెడీ చేసుకుంటున్నాము. అవి రెండు వేంపేసుకొని సపరేట్గా మిక్సీ పట్టుకోవాలండి. అందులో 1/4 కేజీ ఎల్లిపాయలు కూడా వేసుకున్నాము. అవి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని అది రెండు పౌడర్ అయిన తర్వాత ఎల్లిపాయలు వేసి పట్టుకుంటాము. ఇప్పుడైతే అవి కొలుచుకుంటున్నామండి ఎంత అయ్యాయని. అంటే 25 కాయలకి 7 డబ్బాలు అయ్యాయండి ముక్కలు. అవి కొలుచుకొని ఎప్పుడైనా మేము ఎంత చేస్తాము ఎన్ని అయ్యాయని కొలుస్తాము కాయలకి. కొంచెం చూపించాను కదా కాయలు ఆ సైజులో ఉన్నాయండి. అవి అయితే కేజీ కారం అని అంటే 1/2 కేజీ పోసాం, కానీ అందులో కొంచెం కారం తక్కువ ఉందని తర్వాత కొంచెం కారం కలుపుకున్నాము. అది కేజీ కారము, 1/2 కేజీ ఉప్పు అండి. చూసారు కదండి. మీరు కూడా ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అందరూ ఇలానే పెడతారు, కాకపోతే కొంతమంది కొంచెం వెరైటీగా కూడా పెడతారు. అవి ఇవి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులో అన్ని మసాలా, ఉప్పు, కారము, పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ వేసుకొని ఇప్పుడు మామిడికాయలు సీజనే కదండి, పచ్చళ్ళు పెట్టే సీజనే కదా, అందరు కూడా చేస్తారు కదండి. జస్ట్ మొన్న ఒక నార్మల్గా పెట్టుకుందాం అనేసి ఒక 25 కాయలు తీసుకొచ్చాము. అవైతే పెడుతున్నాము. నిన్న తీసానండి వీడియో, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ ఏమో ఇందులో వేసుకొని కలుపుకున్నామండి. కొంచెం ఆయిల్ ఏమో జాడీలో అడుగున వేసాము. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి. ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కదా, కొంచెం జాడీలో కూడా అడుగున వేసుకున్నాము. సో ఇలా కొంచెం జాడీలో అడుగున వేసుకోవాలి. కొంచెం మసాలాలో కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అది బాగా ఆయిల్ మొత్తం కలిసిందాక కలుపుకొని అందులో కొన్ని ముక్కలు వేసుకొని కొంచెం కలుపుకుంటూ జాడీలో వేసుకోవాలి. మీరు కూడా ఇలానే చేస్తే కామెంట్ చేయండి, ఎలా ఉందో మాకు చెప్పండి. మేము చేసే ప్రాసెస్ మీరు కూడా ఇలానే చేస్తే అలానే చేసుకుంటామని కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ప్రాసెస్ రాంగ్ ఉంటే ఇలా కూడా చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే మాకు చెప్పండి, మేము ట్రై చేస్తాం. మీరు ఎలా చేస్తారో. ఇప్పుడు ఇక మామిడికాయలు సీజనే కదండి, చాలా వరకు అందరూ పెడుతూనే ఉంటారు కదా. మామిడికాయలు, టమాటాలు, పండు మిరపకాయలు, చింతకాయ చాలా వరకు పెడతారు కదండి. మీరు కూడా ఏమేమి పెడతారో, ఎలా పెడతారో మాకు కామెంట్ చేయండి. ఇలా అన్నీ కొన్ని కలుపుకుంటూ కారంలో జాడీలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అయిపోయినాక అలానే కలుపుకొని వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా అయిపోయింది. కొంచెం కారం తక్కువ ఉందని మళ్ళీ కారం యాడ్ చేసుకున్నాము. దీంతోనే కేజీ అయింది. పక్కన పిల్లలు ఆడుకుంటున్నారండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. ఫైనల్గా అన్నీ కలిపేసుకున్నాము. ఈ లాస్ట్ పీసెస్ చెప్పాను కదా, కారం తక్కువ ఉందని కారం వేసి కలుపుకున్నాము. ఇది కూడా మొత్తం జాడీలో పెట్టుకుంటామండి. ఇంకా ఈ సీజన్లో ఏముందంటే 25 కాయలు అయిపోతూనే ఉంటుంది.
సమ్మర్ కదా, ఇక కొత్త పచ్చడి అంటే ఆగదు కదా, డైలీ లంచ్లో ఇది ఉండాల్సిందే, అసలు ఆగదు. ఇది సరిపోదండి, మళ్ళీ పెడతాం మేము. చూడండి, ఇలా అన్నీ కూడా కారం వేసుకున్నాం కదా, అందుకే మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాము ఇలాగా. సాల్ట్ అయితే సరిపోయింది, కారం సరిపోలేదని వేసుకున్నాము. మళ్ళీ 3 డేస్కి కలుపుకుంటాం కదండి, అప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ అప్పుడు వేసుకుంటాం. మ్యాక్సిమం అయితే సరిపోయింది. అన్నీ ఇలా జాడీలో పెట్టుకుంటున్నాము. ఈ డబ్బాతోనే అన్నీ వేసుకున్నామండి, సాల్ట్, మసాలా, పసుపు ఇలా మొత్తం వేసేసుకున్నాము. అంతా ఈక్వల్గా అంటున్నారు మా అత్తగారు. ఇప్పుడు ఇందులో కూడా మిగిలిన ప్యాకెట్లో ఆయిల్ ఉంది కదండి, అది కూడా పైన పోసుకున్నాం మేము. ఫైనల్గా ఇలా బేషన్లో ఇలా రైస్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా, మేము ఇలా కలుపుకున్నామండి. మా అత్తగారు టేస్ట్ చేశారు. ఇంకా నేను అప్పుడే అన్నం తినాననేసి నేను టేస్ట్ చేయలేదు, కొంచెం సాల్ట్ అయితే వేసారు సరిపోలేదనేసి. ఇంకా పిల్లలు వచ్చాక అప్పుడే స్కూల్స్ కదా, వాళ్ళు వచ్చాక అప్పుడు తిన్నామండి మేము. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.